ఓసిడి హస్బెండ్ పార్ట్ 13. రచయిత్రి పురం రామతులసి గారు. వినోద్, ఈ మార్పు చిత్ర మనసులో నీపై ప్రేమను కూడా పుట్టిస్తుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్పింది ధాత్రి. దానికి వినోద్ కాసేపు మౌనంగా ఉండి, మనం చేస్తున్నది కరెక్టేనా అని అడిగాడు. ఏమైంది వినోద్ అని అడిగింది ధాత్రి. తనకి కావాలి అని గాయం అయ్యేలా చేసి మళ్ళీ ఆమెను ఇలా మాటలతో మార్చాలి అని అనుకోవటం నాకు ఎందుకు తనని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నాడు వినోద్. నువ్వు అలా అనుకోకు వినోద్, మనం తనకు ఈ గాయం చేసినది తన మనసులో ఉన్న గాయానికి మందు వేయటానికే. తను వెళ్తూ ఉన్న మార్గం సరిచేయటానికి మనం ఇలా చేశాం. ఇందులో మోసం లేదు వినోద్, ప్రేమ ఉన్నది. చిత్రపై నీకు ఉన్న ప్రేమ ఉన్నది అని చెప్పింది ధాత్రి. కావచ్చు ధాత్రి, రేపు అన్న రోజు చిత్రకు తన కాలు ఫ్రాక్చర్ అవటానికి కారణం మనం వేసిన ప్లాన్ అని తెలిస్తే తన మనసు మళ్ళీ ముక్కలైపోతుందేమో అని నాకు భయంగా ఉన్నది. ఈసారి తన నమ్మకం ముక్కలైతే తను మన అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాడు వినోద్. అలాంటిది ఏమీ జరగదు వినోద్. చిత్ర కూడా అందరి ఆడపిల్లలానే తను కూడా తను ప్రేమించేవాడి దృష్టిలో గొప్పగా ఉండాలి అని ఫీల్ అవుతుంది. నీ ప్రేమ గురించి ఆమెకు తెలిసిన రోజు తను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోదు. అప్పుడు చిత్ర నీ ప్రేమ ముందు దీన్ని చాలా చిన్నదిగా చూస్తుంది అని చెప్పింది ధాత్రి. ఏమో ధాత్రి, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. చిత్ర నా ప్రేమను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తను ఈశ్వర్ని మర్చిపోయి తన లైఫ్ ను హ్యాపీగా గడిపితే అదే చాలు అని అన్నాడు వినోద్. వినోద్, నువ్వు అలా నిరాశపడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నాకు తెలుసు చిత్రాన్ని ఇలా ప్రేమించేవాడు చిత్రకు మళ్ళీ దొరకడు. నువ్వు చిత్రాన్ని ప్రేమిస్తున్నావు అన్న విషయం చిత్ర తెలుసుకున్న రోజు తను నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టదు. నాకు ఆ నమ్మకం ఉన్నది అని చెప్పింది ధాత్రి. అలా జరిగితే నాకు సంతోషమే. అది సరే కాని ఇంతకీ ఈశ్వర్ విషయం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు వినోద్. దానితో ధాత్రి ఈశ్వర్కు తనకు మధ్య కుదిరిన స్నేహం గురించి చెప్పింది. అది విన్న వినోద్ సంతోషిస్తూ ఆ లెటర్ గురించి బయటపడకుండానే ఈశ్వర్ నిన్ను క్షమించాడు అన్నమాట అని అన్నాడు. అవును వినోద్, మొత్తానికి మా లైఫ్ మళ్ళీ కొత్తగా మొదలయ్యింది అని చెప్పింది ధాత్రి. సరే ధాత్రి, ఇలాగే మీ ఇద్దరి స్నేహం ప్రేమగా మారాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు వినోద్. దానికి ధాత్రి చిన్నగా నవ్వి, సరే వినోద్, చిత్ర జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వినోద్ గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని అక్కడే నిలబడి చిత్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వినోద్తో మాట్లాడిన తర్వాత ధాత్రి తన రూమ్కు వచ్చింది. గదిలోనికి అడుగు పెట్టగానే ఆమె చూపు నేరుగా కబోర్డు మీద పడింది. అక్కడ కబోర్డ్ పై ఉంచిన ఒక చిన్న నోట్ ఆమె కంటపడింది. ధాత్రి క్షణం ఆగి ఆ నోట్ను చేతిలోనికి తీసుకున్నది. ఏమై ఉంటుందో అన్న ఆలోచనతో నెమ్మదిగా చదవటం మొదలుపెట్టింది. సారీ ధాత్రి, ఇంతకు ముందు నువ్వు నీ బట్టలు పెట్టుకోవటానికి కబోర్డ్లో కొంచెం ప్లేస్ కావాలి అని అడిగినప్పుడు నేను విసుక్కున్నాను. అందుకు ఇప్పుడు క్షమించు. కబోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న రాక్ అంతా ఖాళీగా ఉన్నది. అందులో నీ బట్టలు పెట్టుకో అని ఆ నోట్లో రాసి ఉన్నది. ఆ నోట్ చదివిన వెంటనే ధాత్రి ముఖంలో ఒక క్షణం ఆశ్చర్యం కనిపించింది. వెంటనే ఆమె కళ్ళల్లోనికి ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది. ఈశ్వర్ పెద్దగా మాటలతో చెప్పకపోయినా ఈ చిన్న నోట్లో ఉన్న కేర్ ఆమె మనసును తాకింది. ధాత్రి నెమ్మదిగా కబోర్డ్ వైపు చూసింది. నిజంగానే లెఫ్ట్ సైడ్ రాక్ మొత్తం ఖాళీగా ఉన్నది. ఆమె చేతిలో ఉన్న నోట్ను మళ్ళీ ఒకసారి చూస్తూ చిన్నగా ఊపిరి తీసుకున్నది. కొన్నిసార్లు మాటల కన్నా చిన్న చిన్న పనులే మనసుకు ఎక్కువగా తాకుతాయి అని తనలో తానే అనుకున్నది ధాత్రి. ఆ నోట్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి నెమ్మదిగా బెడ్ మీద కూర్చున్నది. ఇప్పటి వరకు ఈశ్వర్తో జరిగిన ప్రయాణం, రాత్రి తనతో కుదిరిన స్నేహం, ఇప్పుడు ఈ చిన్న మార్పు అన్నీ కలిసి ధాత్రి మనసులో ఈశ్వర్ తనకు దగ్గర అవుతాడు అన్న ఒక నిశ్చలమైన నమ్మకాన్ని కలిగించాయి. ఆ వెంటనే తన మొబైల్ చేతిలోనికి తీసుకుని ఈశ్వర్ నెంబర్పై వేలు పెట్టి బావకు కాల్ చేయాలా వద్దా, బావకు కాల్ చేయాలి అని ఉన్నది. కానీ ఇప్పుడు బావ బిజీగా ఉన్నాడేమో, మళ్ళీ నేను కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు, సర్లే మెసేజ్ చేద్దాం అని అనుకుని వాట్సాప్ ఓపెన్ చేసి థ్యాంక్ యూ బావా అని మెసేజ్ చేసింది. ఇటు ఆఫీసులో ఉన్న ఈశ్వర్ ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్న ధాత్రి తను నిద్రపోతున్నాడు అని అనుకుని తన మనసులో ఈశ్వర్ పై ఉన్న ఇష్టాన్ని చెప్పినప్పటి నుండి ఈశ్వర్ మనసులో ఆమె చెప్పిన మాటలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. ఏమిటి, ధాత్రి నన్ను చిన్నప్పటి నుండి ఇష్టపడుతుందా?
నేను ఇది ఎప్పటికీ నమ్మలేకపోతున్నా. అసలు ధాత్రి నన్ను ఇష్టపడుతుంది అన్న విషయాన్ని నేను ఎందుకు గుర్తించలేకపోయాను? ధాత్రి నన్ను ఇష్టపడుతుందా అని మళ్ళీ మళ్ళీ ఆ మాటను తనలో తనే అనుకుంటూ మురిసిపోయాడు ఈశ్వర్. ఇంతలో అతని ఫోన్కు మెసేజ్ వచ్చినట్టు సౌండ్ రావటంతో తన మొబైల్ని చెక్ చేసుకున్నాడు. ఆ మెసేజ్ అన్నోన్ నెంబర్ నుండి కావటంతో ఓపెన్ చేసి చూశాడు. అందులో థ్యాంక్ యూ బాబా అని ఉండటంతో అది ధాత్రి నుండి వచ్చిన మెసేజ్ అని అర్థం చేసుకుని ఆ నెంబర్ని వైఫ్ అని సేవ్ చేసుకున్నాడు. ఇంతలో అతనికి ధాత్రి ఈ రోజు చిత్ర విషయంలో వేసిన ప్లాన్ గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే ఈశ్వర్ చిన్నగా నవ్వే మొత్తానికి ఈ ధాత్రి తన ప్లాన్ ను బాగానే సక్సెస్ చేసింది. ఇక తను అనుకున్నట్టు చిత్ర మారితే షీ విల్ బి వెరీ హ్యాపీ అని అనుకుంటూ పొద్దున్న చిత్ర గురించి అన్న మాట గుర్తుకు వచ్చింది. ఈశ్వర్ తనలో తానే, సారీ చిత్ర, నేను అలా మాట్లాడింది నిన్ను హర్ట్ చేయాలి అని కాదు. నువ్వు ఆ మాటల్లో నా మనసులో నీకు స్థానం లేదు అని తెలియజేయటం కోసమే అని అనుకున్నాడు. అలా ఈశ్వర్ మళ్ళీ తన వర్క్ లో బిజీ అయిపోయాడు. ఇటు ధాత్రి ఈశ్వర్ కు మెసేజ్ చేసిన తర్వాత ఫోన్ ని పక్కన పెట్టి తన సూట్ కేస్ తీసుకుని వచ్చి తన బట్టలు అన్ని కబోర్డ్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఖాళీ రాక్ లో పెట్టింది. కానీ ధాత్రి ఈసారి తన బట్టలు అన్ని నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఒక ఆర్డర్ లో పెట్టింది. అంతలోనే ధాత్రి ఫోన్ రింగ్ అయ్యింది. దానితో ధాత్రి చేస్తూ ఉన్న పని మధ్యలోనే ఆపేసి తన ఫోన్ తీసి చెక్ చేసుకున్నది. అది స్నేహ నుండి వస్తూ ఉన్న వీడియో కాల్ అవటంతో ధాత్రి నవ్వుతూ ఆ కాల్ లిఫ్ట్ చేసింది. అటు నుండి ఆ వీడియో కాల్లో స్నేహ హాయ్ అక్క అని అంటూ గట్టిగా అరుస్తూ అల్లరి చేసింది. హాయ్ స్నేహ, ఎలా ఉన్నావు అని అడిగింది ధాత్రి. నాకేమక్క, నువ్వు లేవు కదా, అందుకనే నీ రూమ్ అంతా నేను ఆక్రమించేశా అని నవ్వుతూ ఆ రూమ్ అంతా చూపిస్తూ చెప్పింది స్నేహ. అది చూసిన ధాత్రి, అనుకున్నానే నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావు అని, మర్యాదగా నా రూమ్ ఖాళీ చేసి నీ రూమ్ కు వెళ్ళు, లేదా నీకు నా చేతిలో ఉంటుంది చూడు అని అన్నది. ఏం చేస్తావా అక్క, ఇప్పుడు నువ్వు ఇక్కడకు రాలేవు కదా అని ధాత్రిని వెక్కిరిస్తూ అన్నది స్నేహ. ఓసై, నన్ను రెచ్చగొట్టకు, నాకు కాని కోపం వస్తే ఇప్పుడే అక్కడకు వచ్చి నిన్ను నా రూమ్ నుండి తన్ని తరిమేస్తా అని అన్నది ధాత్రి. అంత సీను లేదమ్మా, ఇకపై ఈ రూము నాది అన్నది స్నేహ. ఆహా, అలాంటిదేమీ కుదరదు, ఇకపై ఆ రూము నాది బావది అని చెప్పింది ధాత్రి. అది విన్న స్నేహ ఆహా అచ్చా అని ధాత్రిని వెక్కిరించింది. అచ్చా గిచ్చా ఏమీ లేదు, నువ్వు మర్యాదగా ఆ రూమ్ ఖాళీ చేయకపోతే అప్పుడు చెప్తా నీ పని అన్నది ధాత్రి. నేను ఖాళీ చేయను అని అంటూ ధాత్రిని వెక్కిరించింది స్నేహ. దానికి ధాత్రి ఏ స్నేహ అని ఏదో అంటూ ఉండగా, అబ్బా ఆపండి మీ అల్లరి, దగ్గరుంటేనే మీ అల్లరి ఎక్కువ అవుతుంది అని నీకు పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపిస్తే ఇప్పుడు వీడియో కాల్ చేసుకుని మరీ గొడవ పడుతున్నారా అని తిట్టింది వేదవతి. నేనేం చేయలేదమ్మా, అదే నాకు ఫోన్ చేసి మరీ నాతో గొడవ పడుతుంది అని చెప్పింది ధాత్రి. అయ్యో లేదు పెద్దమ్మా, అక్క బాగా గుర్తుకు వచ్చి తనను చూద్దాము అని వీడియో కాల్ చేశాను. అక్కేమో నన్ను తన రూమ్ లో ఎందుకు ఉన్నావు అని అడిగి ఈ రూమ్ ఇకపై తనది బాబుది, నువ్వు మీ రూమ్ కు వెళ్ళిపో అని అంటుంది అని ముఖం బాధగా పెట్టి చెప్పింది స్నేహ. అయ్యో లేదమ్మా, అది అబద్ధం చెప్తుంది అన్నది ధాత్రి. ఇక చాలే ఆపండి, ఇద్దరు ఇద్దరే కలిశారు అంటే చాలు ఏదో ఒక గొడవ అని ధాత్రి వైపు చూస్తూ కోప్పడింది వేదవతి. ఇంతలో అర్చన అక్కడకు వచ్చే, అక్క ఇప్పుడు నువ్వు ఎందుకు ధాత్రి మీద కోప్పడుతున్నావు, ఇందులో ధాత్రి తప్పేమీ లేదు, ఇదిగో ఇదే ధాత్రికి ఫోన్ చేసి మరీ గొడవ పడుతున్నట్టు ఉన్నది అని అన్నది. నిజం చెప్పావు పిన్ని, అదే వీడియో కాల్ చేసి మరీ నాతో గొడవ పడుతుంది అని చెప్పింది ధాత్రి. సర్లే ఇక ఆపండి అని అన్నది వేదవతి. దానితో ధాత్రి సైలెంట్ అయిపోయింది. ఇదిగో ధాత్రి, ఈ స్నేహ ఇప్పుడు నీతో గొడవ పడుతుందా, కానీ రాత్రులు పడుకోకుండా నిన్నే తలుచుకుని బాధపడుతుంది అని చెప్పింది అర్చన. నేనా, అలాంటిదేమీ లేదు అని అన్నది స్నేహ. ఏయ్ ఇక చాలే ఆపవే, నేను లేకుండా నువ్వు ఉండలేవు అని నాకు తెలుసు, ఇంతసేపు నాతో గొడవ పడుతున్నట్టు నటించావు, కానీ నువ్వు నన్ను మిస్ అవుతున్నావు అని నాకు అర్థమైంది అని అన్నది ధాత్రి. దానికి స్నేహ మౌనంగా ఉన్నది. సర్లే, మొహం ఎందుకు అలా పెట్టావు, ఇప్పుడు నీకు నచ్చినట్టే నా రూమ్ లోనే ఉండు, బట్ నేను మీ బావగారు వచ్చినప్పుడు మాత్రం నా రూమ్ నాకు ఇచ్చేయాలి అని చెప్పింది ధాత్రి. స్నేహ నవ్వుతో నిజంగానా అక్క అని అన్నది. నిజంగానే అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది ధాత్రి. థ్యాంక్ యూ అక్క, నువ్వు మా మంచి అక్కవి అని వీడియో కాల్లోనే
ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది స్నేహ. అది చూసిన వేదవతి అర్చనలు నవ్వుకున్నారు. అటు ధాత్రి కూడా అలాగే నవ్వుతూ ఉన్నది. ఇంతలో వేదవతి ఫోన్ ని తన వైపునకు తిప్పుకుంటూ, అదంతా సరే గాని ధాత్రి, ఇంతకీ నీకు అక్కడ అంతా బాగానే ఉన్నదా అని అడిగింది. అవునమ్మా, నాకు ఇక్కడ అంతా బాగానే ఉన్నది అని నవ్వుతూ సమాధానం చెప్పింది ధాత్రి. నిజంగానే ధాత్రి, అక్కడంతా బాగానే ఉన్నది కదా అని మళ్ళీ అడిగింది వేదవతి. ఆ అమ్మా, నిజంగానే ఇక్కడంతా బాగానే ఉన్నది అని చెప్పింది ధాత్రి. ఇంట్లో అందరూ నిన్ను ఎలా చూసుకుంటున్నారు అని అడిగింది వేదవతి. అందరూ బాగానే చూసుకుంటున్నారమ్మా. అత్తయ్య నన్ను నీకన్నా బాగా చూసుకుంటుంది. చిన్న అత్తయ్య కూడా అలాగే ఉంటారు. మామయ్యలు ఇద్దరూ ప్రస్తుతం ఇంట్లో లేరు. బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్లారు. ఇంకా వినోద్ గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ నాతో ఫ్రెండ్లీగానే ఉంటాడు. గౌతమ్ అయితే అస్సలు దొరకడు. పెళ్ళైన తర్వాత 1-2 సార్లు నా కంటికి కనిపించాడు. ఇక తాతయ్య విషయం అయితే చెప్పటమే కష్టం. నేనేమి చేసినా అది చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు అమ్మా అని చెప్పింది ధాత్రి. మరి ఈశ్వర్ ఎలా చూసుకుంటున్నాడు అని అడిగింది వేదవతి. ధాత్రి వెంటనే ఈశ్వర్ మొహం ఒక్కసారి గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుతూ, బావు కూడా బాగానే చూసుకుంటున్నాడమ్మా అని సిగ్గుపడుతూ చెప్పింది. అది చూసిన వేదవతి అర్చనలు, అబ్బో అదంతా సిగ్గేనా అని ధాత్రిని ఆట పట్టించారు. పోండమ్మా అని మరింత సిగ్గుపడింది ధాత్రి. అక్క, నువ్వు అలా సిగ్గుపడకే బాబు అని అన్నది స్నేహ. ఏ స్నేహ, నువ్వు ఆగు అని అన్నది వేదవతి. దానితో స్నేహ సైలెంట్ అయిపోయింది. ధాత్రి, మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉన్నదా అని అడిగింది వేదవతి. ధాత్రి తల కిందకు దించుకొని అని సమాధానం ఇచ్చింది. ఏమిటే సమాధానం చెప్పకుండా ఆ ఊ అంటావ్ అని అన్నది అర్చన. అబ్బా, అంతా బాగానే ఉన్నది పిన్ని అని చెప్పింది ధాత్రి. సరే ధాత్రి, ఇంకేం చేస్తున్నావు అని అడిగింది వేదవతి. ఏమీ లేదమ్మా, నా బట్టలన్నీ సూట్ కేసుల నుండి తీసి కబోర్డ్లో పెడుతున్నాను అని చెప్పింది ధాత్రి. అవునా, ఇంతకీ నువ్వు బట్టలన్నీ నీట్గానే సర్దుతున్నావా, లేకపోతే ఇక్కడలాగానే కబోర్డ్లో బట్టలన్నీ మడత పెట్టకుండా అలాగే కుక్కేస్తున్నావా అని అడిగింది వేదవతి. లేదమ్మా, నేను అంతా నీట్గానే సర్దుకున్నాను, కావాలంటే నువ్వే చూడు అని కబోర్డ్లో ఉన్న రాక్లో సర్దిన తన బట్టల్ని చూపించింది ధాత్రి. అది చూసిన వేదవతి అర్చనలు ఆశ్చర్యపోతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏంటక్క, నిజంగా ఆ కబోర్డుని నువ్వే సర్దావా అని అడిగింది స్నేహ. ఆ నేనే అని చెప్పింది ధాత్రి. వామ్మో, అయితే ఈరోజు ఖచ్చితంగా ఎక్కడో భూకంపం వచ్చే ఉంటుంది అని అన్నది స్నేహ. దానికి వేదవతి అర్చనలు కూడా నవ్వుతూ నిజమే అని అన్నారు. ఏమిటమ్మా మీరు కూడా దానితో చేరి నన్ను ఎప్పుడు రూమ్ నీట్గా ఉంచుకోమని తిడతావు, ఇప్పుడు నేను రూమ్ అంతా క్లీన్ గా ఉంచుకుంటే నన్ను ఆట పట్టిస్తున్నావా అని మొహం చిన్నబుచ్చుకుంటూ అడిగింది ధాత్రి. వేదవతి నవ్వుతూ సరే సరే సారీ, మరి నీలో సడన్ గా ఇంత మార్పు చూస్తే మేము ఇలా కాక ఇంకెలా మాట్లాడతాము చెప్పు అని అన్నది. అవును ధాత్రి, నీలో ఈ మార్పు మేము నిజంగా నమ్మలేకపోతున్నాం అని అన్నది అర్చన. ఇంతలో ధాత్రి ఫోన్లో టైం చూసి సరే అమ్మా నేను ఉంటాను, తాతయ్యకు భోజనం పెట్టి మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పింది ధాత్రి. సరే ధాత్రి, బాయ్ అని చెప్పారు వేదవతి, అర్చన, స్నేహాలు. ధాత్రి కాల్ కట్ చేసి కిందకు వెళ్ళింది. ఇటు వేదవతి కట్ అయిన ఫోన్ ని స్నేహకు ఇచ్చి, ధాత్రిలో చాలా మార్పు వచ్చింది కదా అర్చన అని అన్నది. అవునక్క, ధాత్రి ఇప్పుడు చాలా మారింది, నువ్వు గమనించావా అక్క? ధాత్రి మొహంలో ఈశ్వర్ పేరు చెప్పగానే వచ్చిన మార్పు అని అడిగింది అర్చన. గమనించాను అర్చన, ఈశ్వర్ పేరు వినగానే ధాత్రి మొహం మతాబులా వెలిగిపోతుంది. మొత్తానికి ధాత్రి అయితే సంతోషంగా ఉన్నది, అది చాలు అని అన్నది వేదవతి. అవునక్క, ఇక ఈ కోతికి కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని అన్నది అర్చన. అబ్బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా అని విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది స్నేహ. ఇదేమిటి అక్క, ఇది పెళ్లి మాట అంటేనే విసుక్కుంటుంది, ఇది అసలు పెళ్లి చేసుకుంటుందా అని అడిగింది అర్చన. నువ్వేమి కంగారు పడకు అర్చన, అది పైకి అలా ఉంటుంది, కానీ లోపల పెళ్లి అనగానే సిగ్గుపడుతుంది అని చెప్పింది వేదవతి. ఏమో అక్క, అత్తయ్య మామయ్య స్నేహకి గౌతమ్కి వాళ్ల చదువు పూర్తి అవగానే వాళ్లకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. అసలే దీనికి గౌతమ్కి అస్సలు పడదు, ఇదేమో హైపరు, వాడు దీన్ని ఎలా భరిస్తాడో ఏమిటో అని నాకు అనుమానంగా ఉన్నది. అలాంటిది ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి అంటే నాకు భయంగానే ఉన్నది అని చెప్పింది అర్చన. అదేమీ ఉండదు అర్చన, పెళ్ళైతే ధాత్రి ఎలా హ్యాపీగా ఉన్నదో
స్నేహ కూడా అలాగే సంతోషంగా ఉంటుంది. పైగా ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకచోటే ఉంటారు అని చెప్పింది వేదవతి. అవునక్క, ఇక అప్పుడు ఈ అక్క చెల్లెల అల్లరి అక్కడ కూడా మొదలవుతుంది అని అన్నది అర్చన. అలా వాళ్ళు మాట్లాడుకునేది అంతా బయటకు వచ్చిన స్నేహ అక్కడే నిలబడి వింటూ ఉన్నది. ఏమిటి, గౌతమ్కి నాకు పెళ్ళ? అది అంత ఈజీగా నేను ఎలా జరగనిస్తా? వాడు ఇప్పటి వరకు వాడి మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేదు. వాడు ఆ మాట ఎప్పుడు చెప్తాడా అని నేను ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళేమిటి ఇంత సింపుల్ గా మా పెళ్లి చేసేస్తాం అని అంటున్నారు. లేదు లేదు, పెళ్లి కన్నా ముందే వాడి మనసులో మాట వాడి చేత బయట పెట్టించాలి. అది ఎలా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇటు మధ్యాహ్నం కావటంతో గదిలో నిద్రపోతూ ఉన్న చిత్ర మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆమెకు ఎప్పుడో తన మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. దానితో పక్కకు తిరిగి చూసింది. అప్పటికే వినోద్ అక్కడే కుర్చీలో కూర్చొని వెనక్కు చారపడి కళ్ళు మూసుకుని ఉన్నాడు. చిత్ర వినోద్ని అక్కడ చూసి ఇదేమిటి, వినోద్ ఇంకా ఇక్కడే ఉన్నాడా అని అనుకుంటూ పైకి లేచే ప్రయత్నం చేసింది. కానీ కాలుకు అయిన ఫ్రాక్చర్తో పైకి లేవలేక ఇబ్బంది పడింది. ఎంతలో వినోద్ కళ్ళు తెరిచి లేవటానికి ఇబ్బంది పడుతూ ఉన్న చిత్రాన్ని చూసి ఏమిటి చిత్ర, పైకి లేవాలా అని అడిగాడు. దానికి చిత్ర అవును అన్నట్టుగా తల ఊపింది. సరే ఉండు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి కుర్చీలో నుండి పైకి లేచి చిత్రాను పైకి లేపి కూర్చోబెట్టాడు. చిత్ర వెంటనే థ్యాంక్స్ వినోద్ అని చెప్పింది. నో మెన్షన్ మేడం అని అన్నాడు వినోద్. చిత్ర మనసులోనే ఇప్పుడు నేను వాష్రూమ్కు వెళ్ళాలి, నా కాలు చూస్తే కదలలేని పరిస్థితుల్లో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కాసేపు అలా మౌనంగా కూర్చొని ఉన్నది. చిత్ర ముఖంలో చిన్న అయోమయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వినోద్ అది గమనించి ఏమైంది చిత్ర, ఏదైనా కావాలా అని అడిగాడు. చిత్ర ఒక్క క్షణం ఆలోచించి వినోద్ నేను వాష్రూమ్కు వెళ్ళాలి అని చాలా ఇబ్బందిగా తల దించుకుని చెప్పింది. వినోద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదేనా, దాంట్లో ఇంత ఆలోచన ఎందుకు, నేను ఉన్నాను కదా అని చాలా సహజంగా అన్నాడు. చిత్ర ఒక్కసారిగా అతని వైపు చూసి ఆశ్చర్యపోయింది. వినోద్ నేను వాష్రూమ్కు వెళ్ళాలి అని చెప్పాను అని నొక్కి చెప్పింది చిత్ర. వినోద్కు విషయం అర్థమై సారీ ఏదో ధ్యాసలో ఉండి అలా అన్నా, ఉండు బయట అమ్మ వాళ్ళు ఉన్నారేమో చూసి వాళ్ళను పిలుస్తాను అని చెప్పి అక్కడి నుండి రూమ్ బయటకు వెళ్ళాడు. వినోద్ అక్కడ నుండి వెళ్ళగానే చిత్ర తన ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ ఓ మై గాడ్, ఇలాంటి సిచ్యువేషన్లో పడేశావు ఏమిటి దేవుడా అని తనలో తనే అనుకున్నది. బయటకు వచ్చిన వినోద్ చుట్టూ చూసి ఎవ్వరూ లేకపోవటంతో కిందకు చూశాడు. కింద ధాత్రి కృష్ణంరాజు గారికి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నది. అది చూసిన వినోద్ ధాత్రిని చిన్నగా పిలిచాడు. వినోద్ వెనకాలే వచ్చిన ధాత్రిని చూసి చిత్ర షాక్ అయ్యింది. చిత్ర నువ్వు వాష్రూమ్కు వెళ్ళటానికి నేను సహాయం చేస్తాను పద అని అంటూ చిత్ర దగ్గరకు వచ్చి వినోద్ నువ్వు కూడా కొంచెం సాయం చేయరా, చిత్రాన్ని పైకి లేపుదాం అని అన్నది ధాత్రి. కానీ చిత్ర ధాత్రి సహాయం తీసుకోవటానికి కొంచెం భయపడింది. అది గమనించిన ధాత్రి ఏమిటి చిత్ర, మన మధ్య జరిగిన గొడవ గురించి ఆలోచించి నిన్ను కింద పడేస్తానేమోనని భయపడుతున్నావా అని అడిగింది. దానికి చిత్ర సమాధానం చెప్పకుండా తల కిందకు దించుకున్నది. నువ్వేమీ భయపడకు చిత్ర, నేను మరీ అంత చెడ్డదాన్నేమీ కాదులే, నిన్నేమీ కింద పడయ్యను, నిన్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకుని వస్తాను, నన్ను నమ్ము అని అంటూ తన చేతిని ముందుకు చాపింది ధాత్రి. చిత్ర వినోద్ వైపు ఒక్కసారి చూసింది. వినోద్ కూడా నువ్వు ధాత్రిని నమ్మొచ్చు అన్నట్టుగా ఒకసారి కళ్ళు ఆర్పి చెప్పాడు. దానితో చిత్ర ధాత్రి చేతిలో చేయి వేసింది. వినోద్ చిత్రాల సహాయంతో చిత్ర బెడ్ పై నుండి కిందకు దిగింది. ధాత్రి చిత్ర చేతిని తన భుజంపై వేసుకుని తనకు సపోర్ట్ ఇస్తూ తనని వాష్రూమ్కు తీసుకుని వెళ్లి తిరిగి జాగ్రత్తగా తీసుకుని వచ్చింది. అంతలోనే తనకు స్టవ్ మీద ఏదో పెట్టినట్టు గుర్తుకు వచ్చి అయ్యో నేను కింద స్టవ్ ఆన్ చేసి వచ్చాను, వినోద్ నువ్వు చిత్రకు హెల్ప్ చేయి, ఈలోపు నేను కిందకు వెళ్లి స్టవ్ ఆఫ్ చేసి చిత్రకు భోజనం తీసుకుని వస్తాను అని చెప్పింది ధాత్రి. దానితో వినోద్ చిత్రాన్ని పట్టుకుంటూ సరే ధాత్రి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ధాత్రి అక్కడి నుండి వెళ్లిపోయింది. వినోద్ చిత్రాను జాగ్రత్తగా బెడ్ పై కూర్చోబెట్టబోతూ కాలు స్లిప్ అయ్యి చిత్రాతో సహా వెళ్లి బెడ్ పై పడిపోయాడు. ఆ క్షణం అనుకోకుండా వారి ఇద్దరి పెదవులు కలిశాయి. దానితో వినోద్ చిత్రాలు షాక్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకొని అలానే ఉండిపోయారు. 2 సెకండ్లు కాకముందే వారి ఇద్దరికి
అక్కడ ఏం జరిగిందో అర్థమయ్యింది. వినోద్ వెంటనే ఆ షాక్ నుండి బయటకు వస్తూ చిత్ర పైనుండి లేచి నుంచొని వెనక్కు తిరిగి ఐ ఐఆమ్ సారీ చిత్ర, ఇది నేను కావాలి అని చేయలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది అని తడబడుతూ చెప్పాడు. చిత్ర మాత్రం కదలకుండా ఇంకా అలానే ఉన్నది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నది. ఆమె మొహం ఎర్రబడిపోయింది. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది చిత్ర. అది గమనించిన వినోద్ కంగారు పడి చిత్ర ఆర్ యు ఓకే అని తడబడుతూనే అడిగాడు. చిత్ర నెమ్మదిగా పైకి లేచి తల కిందకు దించుకొని హా వినోద్, నేను ఓకే అని తడబడుతూ వినోద్ వైపు చూడకుండా సమాధానం ఇచ్చింది. వెంటనే వినోద్ మళ్ళీ ఆమె వైపు తిరిగి కళ్ళు కిందకు దించుకొని సారీ చిత్ర, నేను ఇది నిజంగా కావాలి అని చేయలేదు, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, ఇది నిజంగా యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పాడు. చిత్ర అతని మాటల్లో అబద్ధం లేదు అని అర్థం చేసుకున్నది. వినోద్ మొహంలో గిల్ట్ అండ్ కన్ఫ్యూజ్ రెండు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు వినోద్, నువ్వు ఇది కావాలి అని చేయలేదు అని చెప్పింది చిత్ర. ఆ మాట వినగానే చిత్ర అతన్ని అపార్థం చేసుకోలేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వినోద్. కానీ చిత్రతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు. చిత్రాది కూడా అదే పరిస్థితి. కానీ ఆ మౌనం ఇద్దరి మధ్య ఒక కొత్త భావోద్వేగాన్ని తీసుకుని వచ్చింది. చిత్ర మనసులో మాత్రం తుఫాను నెలకొన్నది. ఆమె ఆలోచన అంతా ఇందాక వారి ఇద్దరి మధ్య తెలియకుండా జరిగిన దాని మీదే ఉన్నది. ఇద్దరు మౌనంగా ఉన్నారు. కానీ వారి ఇద్దరి గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉన్నది. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతలో ధాత్రి అడుగుల శబ్దం వినిపించడంతో ఇద్దరు గది బయటకు చూశారు. ధాత్రి భోజనం ప్లేట్ తీసుకుని లోనికి రావటం చూసి ఇద్దరు అక్కడ ఏమీ జరగనట్టుగా నటిస్తూ ధాత్రి వైపు చూసి నవ్వారు. లోపలికి వచ్చిన ధాత్రి వినోద్ చిత్రాల మొహం చూసి ఏదో తేడాగా ఉన్నది అని మనసులోనే అనుకుని వినోద్, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా, నేను చిత్ర దగ్గర ఉంటాను అని చెప్పింది. సరే ధాత్రి అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు వినోద్. వినోద్ ఎందుకు అంత కంగారు పడుతున్నాడో ధాత్రికి అర్థం కాలేదు. కానీ చిత్రకు ఇందాక జరిగిన ఇన్సిడెంట్ కి అతను కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు అని అర్థం చేసుకున్నది. ధాత్రి చిత్ర మొహం చూసి చిత్ర ఏమైనది, ఎందుకు మొహం అలా ఎర్రబడింది అని అడిగింది. ఏమిటి, నా మొహం ఎర్రబడిందా అని తడబడుతూనే తన ముఖంపై చేయి వేసుకుని అడిగింది. అవును చిత్ర, నీ బుగ్గలు ఎర్రగా కందిపోయాయి, ఏమైంది అని అడిగింది ధాత్రి. అది అది అని తడబడుతూ ఇందాక వేసుకున్న మెడిసిన్ పడినట్టు లేదు, అది రియాక్షన్ ఇచ్చినట్టు ఉన్నది అని ఏదో చెప్పి కవర్ చేసింది చిత్ర. అయ్యో అవునా, మరి ఇప్పుడు పర్లేదా అని చిత్ర ముఖంపై చేయి పెడుతూ అడిగింది ధాత్రి. హా పర్లేదు ధాత్రి, వినోద్ మెడిసిన్ ఇచ్చాడు, వేసుకున్నా అని చెప్పింది చిత్ర. సరే భోజనం చేయి అని ప్లేట్ ని చిత్ర చేతికి ఇస్తూ చిత్ర చేతిపై ఉన్న గాయాన్ని చూసి ఏమైంది చిత్ర, నీ చేతికి ఆ గాయం ఏమిటి అని అడిగింది ధాత్రి. అది ఇందాక కింద పడ్డప్పుడు చేతికి కూడా గాయం అయినట్టున్నది ధాత్రి అని చిన్నగా సమాధానం ఇచ్చింది చిత్ర. అది వినగానే ధాత్రి కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యింది. తను వేసిన ప్లాన్ వల్ల చిత్ర కొంచెం ఇబ్బంది పడిందేమో అన్న చిన్న బాధ కలిగింది. సరేలే, ఈ నొప్పితో నువ్వేం తింటావులే కానీ నేను తినిపిస్తాను అన్నది ధాత్రి. పర్వాలేదు ధాత్రి, నేను తింటాలే అని చెప్పింది చిత్ర. అబ్బా చిత్ర, నువ్వు ఏమంతా మొహమాట పడవలసిన అవసరం లేదు అని అంటూ అన్నం ముద్దలుగా కలిపి చిత్రకు తినిపించింది ధాత్రి. చిత్ర ధాత్రి వైపు ఆశ్చర్యముగా చూస్తూనే ధాత్రి చేతి ముద్దను తింటూ ఉన్నది. తన వల్ల ఆమె అంత ఇబ్బంది పడినా ఇలా తనకు మళ్ళీ హెల్ప్ చేయడం చిత్రకు విచిత్రంగా ఉన్నది. కానీ ఆమె మంచితనం అర్థం చేసుకుని ఆమె కళ్ళలో నుండి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు బయటకు వచ్చాయి. అది చూసిన ధాత్రి ఏమైంది చిత్ర, ఏమిటా కన్నీళ్లు, కూర కారంగా ఉన్నదా అని అడిగింది. లేదు ధాత్రి, నీ మంచితనం చూసే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతే అని చెప్పింది చిత్ర. దానికి ధాత్రి మౌనంగా నిల్చున్నది. ధాత్రి, నీకు నా మీద కోపంగా లేదా? నేను నిన్ను బావను దూరం చేయాలి అని చూశాను. బావా నిన్ను ద్వేషించడానికి నేనే కారణం అయినా నీకు నా మీద కోపం లేదా అని అడిగింది చిత్ర. చిత్ర అడిగిన ప్రశ్నకు ధాత్రి ఒక్కసారిగా మౌనంగా మారింది. చేతిలో ఉన్న ప్లేట్ను నెమ్మదిగా పక్కన పెట్టి చిత్ర వైపు సూటిగా చూస్తూ కోపమా అని నెమ్మదిగా పలికింది ధాత్రి. ఆ మాటలో కోపం లేదు,
బాధ కూడా లేదు. కేవలం నిజాయితీ మాత్రమే ఉన్నది. చిత్ర ధాత్రి చెప్పబోయే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. చిత్ర అడిగిన దానికి ధాత్రి కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకొని చెప్పటం మొదలుపెట్టింది. చిత్ర, నిజం చెప్పాలి అంటే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. చాలా అంటే చాలా. అప్పటి వరకు నన్ను బావ అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నది నీ వల్లే అని తెలిసి నీపై నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే నేను నీతో ఆ రోజు అలా ప్రవర్తించాను. నీపై కోప్పడ్డాను. కానీ తర్వాత నువ్వు ఎందుకు అలా చేశావు అని ఆలోచిస్తే అర్థమైంది. నువ్వు ఇదంతా చేస్తున్నది నువ్వు నీ లైఫ్లో ఎవరి జీవితంలోనైనా స్థానం పొందాలి అని చేశావు అని నాకు అర్థమైంది. నువ్వు నీ పేరెంట్స్ను కోల్పోయిన తర్వాత నువ్వు ఎక్కడ జీవితాంతం ఒంటరిదానిలా మిగిలిపోతావేమోనని భయపడ్డావు. నిజానికి నువ్వు ఇదంతా చేసింది బావ మనసులో నీ విలువ పొందటం కోసమే కాదు, ఈ కుటుంబం కోసం కూడా. నువ్వు ఈ కుటుంబంలో శాశ్వతంగా ఒకదానివి అవ్వాలి అని అనుకున్నావు. దానికి బావను పెళ్లి చేసుకోవటమే మార్గము అని నువ్వు అనుకున్నావు అని నాకు అర్థమైంది అని చెప్పింది. ధాత్రి మాటలు విన్న చిత్ర, నువ్వు నన్ను ఎలా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు ధాత్రి అని తన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ తన తల కిందకు దించుకున్నది. సారీ ధాత్రి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అని చెప్పింది చిత్ర. ధాత్రి వెంటనే చిత్ర తలను పైకెత్తుతూ, చూడు చిత్ర, నువ్వు చెడ్డదానివి కాదు, నువ్వు చాలా మంచిదానివి. అందుకే ఈ కుటుంబం నిన్ను ఈ ఇంట్లో ఒక భాగంగా చూస్తుంది. నువ్వు ఇంకా ఈ ఇంట్లో స్థానం కోసం పాకులాడవలసిన అవసరం లేదు అని చెప్పింది ధాత్రి. ధాత్రి మాటలు విన్న చిత్ర కళ్ళల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఆమె పెదవులు వణికాయి. మాట రావటానికి కాసేపు పట్టింది. ధాత్రి, నువ్వు చెప్పినవి అన్నీ నిజమే అని నెమ్మదిగా మొదలుపెట్టింది చిత్ర. నాకు అమ్మ నాన్నల తరువాత ఈ ఇల్లే నా ప్రపంచం అయిపోయింది. ఈ ఇంట్లో అందరి ప్రేమ నాకు ఒంటరిని అనే ఫీలింగ్ ఎప్పుడూ రానివ్వలేదు. ఈ ఇంట్లో నేను అతిథిలా కాదు, ఎవరి మీద ఆధారపడి ఉండే మనిషిలా కాదు. ఎవరైనా నన్ను ఈ కుటుంబంలో అమ్మాయి అని చెప్పాలి అన్న కోరిక నాలో రోజు రోజుకి పెరిగిపోయింది. చిత్ర కన్నీళ్లు ధారగా జారిపోయాయి. బావను చూసినప్పుడు నాకు ప్రేమ అనిపించలేదు ధాత్రి, భద్రత అనిపించింది. నాకు తోడుగా ఎవరో ఉన్నారు అన్న భావన అనిపించింది. అది ప్రేమగా మారిందేమో అని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. ధాత్రి మౌనంగా వింటూ చిత్ర చేతిని గట్టిగా పట్టుకున్నది. కానీ ఇప్పుడు అర్థమైంది అని చిత్ర కొనసాగించింది. బావ మనసులో నేను చోటు సంపాదించాలి అన్న కోరిక తప్పు కాదు, కానీ దానికి నేను నిన్ను బాధ పెట్టాను. నీ జీవితంలో గందరగోళం తీసుకుని వచ్చాను, అది నా తప్పే. కానీ నేను నీ జీవితంలో ఈ గందరగోళాన్ని కావాలి అని సృష్టించలేదు. నాలో ఉన్న స్వార్థం నాతో ఇలా చేయించింది అని చెప్పింది చిత్ర. ధాత్రి చిత్రాను మధ్యలోనే ఆపుతూ, నీది స్వార్థం కాదు చిత్ర, ఆశ అంతే. అయినా ఇప్పుడు నీలో మార్పు వచ్చింది అని నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అని ఇందాక నువ్వు వినోద్ మాట్లాడుకున్నప్పుడే నాకు అర్థమైంది అని చెప్పింది. దానికి చిత్ర ధాత్రి వైపు చూస్తూ, అవును ధాత్రి, నేను ఇన్ని రోజులు ప్రేమ అనే గంతలో నా కళ్ళకు కట్టుకున్నాను. ఈరోజు వినోద్ నా కళ్ళకు నేను కట్టుకున్న భ్రమల్ని తొలగించి నా కళ్ళు తెరిపించాడు. నా తప్పు నాకు తెలిసేలా చేశాడు. నీకు తెలుసా ధాత్రి, వినోద్ నాకు ఈరోజు ఎంత సపోర్ట్ ఇచ్చాడో. ఈరోజు వినోద్ లేకపోయి ఉంటే నా మనసు పూర్తిగా విరిగిపోయి ఉండేది. అంతలాంటి స్నేహితుడు నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పింది చిత్ర. చిత్ర మాటలు విన్న ధాత్రి కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపు చిత్ర ముఖం మీదే నిలిచిపోయింది. వినోద్ గురించి చెప్తున్నప్పుడు చిత్ర కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత, గౌరవం ధాత్రి అన్నీ గమనిస్తూ ఉన్నది. నిజమే చిత్ర, వినోద్ లాంటి వాడు నీకు దొరకటం నీ అదృష్టం అని అన్నది ధాత్రి. ఆ మాట వినగానే చిత్ర, ఆ ఏమిటి ధాత్రి, ఏమన్నావు అని అడిగింది. దానికి ధాత్రి తడబడుతూ, అదే చిత్ర, వినోద్ లాంటి ఫ్రెండ్ దొరకటం నిజంగా నీ అదృష్టం అని చెప్తున్నా అని చెప్పింది. ఓ అలా అన్నావా, నాకు అది వేరేలా వినిపించింది అని అన్నది చిత్ర. ధాత్రి మళ్ళీ చిత్రకు భోజనం తినిపిస్తూ, పోనీలే చిత్ర, మొత్తానికి నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు, నాకు అదే చాలు అని చెప్పింది. దానికి చిత్ర, అవును ధాత్రి అని నెమ్మదిగా అంటూ, ఈరోజు నాకు స్పష్టంగా అర్థమైంది. ప్రేమ అంటే ఏదో ఒకరిని నా జీవితానికి కట్టేసుకోవటం కాదు, నన్ను నేను కోల్పోకుండా నా మనసును కాపాడే వాళ్ళను గుర్తించటమే ప్రేమ అని చెప్పింది. నువ్వు ఈ మాట చెప్పగలిగావు అంటే నువ్వు ఎంత పరిపక్వం అయ్యావో అర్థమవుతుంది చిత్ర. నిజం చెప్పాలి అంటే ఈరోజు
నాకు నీ మీద గర్వంగా ఉన్నది అని చెప్పింది ధాత్రి. చిత్ర ఆశ్చర్యముగా ధాత్రి వైపు చూసింది. నన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉన్నదా? ఏమంటున్నావు ధాత్రి అని అడిగింది. హా అని స్పష్టంగా అన్నది ధాత్రి. తమ తప్పును ఒప్పుకోవటం చాలా మందికి రాదు, కానీ నువ్వు ఒప్పుకున్నావు, మారటానికి సిద్ధపడ్డావు, అదే అసలైన బలం అని చెప్పింది. ఆ మాట విన్న చిత్ర కళ్ళల్లో కన్నీళ్ల మధ్య చిరునవ్వు మెరిసింది. ధాత్రి, నువ్వు నన్ను ఈరోజు క్షమించటమే కాదు, నాకు నేను ఎవరో కూడా గుర్తు చేశావు అని చెప్పింది చిత్ర. ధాత్రి ఆమె చేతిని మెల్లగా పట్టుకొని, ఇకపై నువ్వు ఒంటరిదానివి కాదు చిత్ర, నీకు ఈ ఇల్లు ఉన్నది, ఈ కుటుంబం ఉన్నది, నన్ను నీ సిస్టర్లా అనుకో అని చెప్పింది. ఆ మాటలతో చిత్ర గుండె ఒక్కసారిగా నిండిపోయింది. ఆమె ధాత్రి చేతిని మళ్లీ పట్టుకుని ధాత్రి అని ప్రేమగా పిలిచింది. ఆ ఒక్క పిలుపులోనే అన్ని అపార్థాలు కరిగిపోయాయి, అన్ని భయాలు చల్లారిపోయాయి. చిత్ర ధాత్రి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉన్నది. ఆ స్పర్శలో ఇక భయం లేదు, అపార్థం లేదు, కేవలం నమ్మకం మాత్రమే ఉన్నది. ధాత్రి నెమ్మదిగా మాట్లాడుతూ, చిత్ర, ఈరోజు మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మన జీవితాల్లో ఒక పెద్ద మలుపు. నువ్వు ఇప్పుడు నన్ను ధాత్రి అని పిలిచావు కదా, ఆ పిలుపులో నాకు ఏదో బంధం కనిపించింది అని చెప్పింది. చిత్ర చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఉపశమనం ఉన్నది. ఇకపై మన మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. నువ్వు బాధపడితే నాకు చెప్పాలి, నాకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను నీకు చెప్తాను. ఇద్దరం మౌనంగా బాధపడకూడదు. ఇకపై మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని చెప్పింది ధాత్రి. చిత్ర తల ఊపుతో, అవును ధాత్రి, ఇన్నాళ్ళు నేను ఒంటరిని అని అనుకున్నాను, కానీ ఈ రోజు నాకు అర్థమైంది, ఒంటరితనం కన్నా పెద్ద భ్రమ ఇంకొకటి ఉండదు అని అన్నది. చిత్ర తన కళ్ళను తుడుచుకొని కాస్త నిశ్శబ్దంగా ఉన్నది. ధాత్రి అని మళ్ళీ పిలిచి, నిన్ను ఒక మాట అడగనా అని అన్నది. అడుగు చిత్ర అని అన్నది ధాత్రి. నన్ను నిజంగా ఈ ఇంట్లో అమ్మాయిలా చూస్తారా అని చాలా చిన్నగా భయంగా అడిగింది చిత్ర. ధాత్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, చూస్తారా కాదు చిత్ర, నువ్వు ఈ ఇంటి అమ్మాయివే అని స్పష్టంగా చెప్పింది. ఆ మాట వినగానే చిత్ర కళ్ళల్లో మళ్లీ నీళ్లు వచ్చాయి. ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, భద్రతతో వచ్చిన కన్నీళ్లు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంతలో అక్కడికి చంద్రిక వచ్చింది. రావటంతోనే ధాత్రి చిత్రకు తినిపించడం చూసి ఆశ్చర్యపోతూ అక్కడే నించున్నది. అది చూసిన చిత్ర, రాత అక్కడే నిలబడిపోయావే అని అన్నది. ధాత్రి వెనక్కు తిరిగి అక్కడే ఉన్న చంద్రికను చూసి, రండి అత్తయ్య, అక్కడే నిలబడిపోయారే అని అన్నది. చంద్రిక అక్కడకు వచ్చి, ఏమిటే మీరిద్దరు అని అడుగుతూ ఆగిపోయింది. చిత్ర ధాత్రి నవ్వుతూ, ఇక మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అత్తయ్య, మా మధ్య ఇక ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పారు. అది విన్న చంద్రిక, నిజంగానే చిత్ర అని నమ్మలేనట్టుగా అడిగింది. చిత్ర అవును అన్నట్టుగా ఒకసారి కనురెప్ప వేసి చెప్పింది. చంద్రిక ఆనందిస్తూ ధాత్రి వైపు చూసి, ధాత్రి, అంటే అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, అంటే మన ప్లాన్ సక్సెస్ అయింది అన్నమాట అని నోరు జారింది. ధాత్రి, అత్తయ్య గారు అని చిత్ర వైపు కళ్ళు తిప్పుతూ సైగ చేసి చెప్పింది. దానితో చంద్రిక తన ఫ్లోలో నోరు జారింది అని అర్థం చేసుకుని చిత్ర వైపు చూసింది. అప్పటికే చిత్ర అనుమానంగా ధాత్రి చంద్రికల వైపు చూసి, ప్లానా, ఏం ప్లాను అని ఇద్దరి వైపు చూస్తూ అడిగింది. అది చిత్ర, అదేమిటంటే అని చెప్పబోతూ ఆగిపోయింది చంద్రిక. ధాత్రి కూడా ఏదో మేనేజ్ చేయాలి అని అనుకున్నట్టుగా కంగారు పడింది. చంద్రిక తడపటం, ధాత్రి మొహంలో కంగారు రెండు చిత్ర గమనిస్తూ ఉన్నది. దానితో చిత్రకు తన అనుమానం ఇంకా ఎక్కువయ్యింది. వెంటనే తన మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని, నిజం చెప్పండి, మీరిద్దరూ కలిసి నా మీద ఏమైనా ప్లాన్ వేశారా అని అడిగింది. దానికి ధాత్రి చంద్రికలు చిత్రకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.